హలో ఎవ్రీవన్. మన లైఫ్లో మనం ఫేస్ చేసే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి? మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండకపోవడం, అంతే కదా. సో మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? అయితే ఈ శ్లోకం వినండి. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన. హిరణ్య గర్భుడు అంటే, హిరణ్యము అంటే తేజస్సు, వెలుగు, కాంతి. ఈ విశ్వం అంతటికి సరిపడేంతటువంటి జ్ఞానం, తేజస్సు తన గర్భంలో దాచుకున్నవాడే హిరణ్య గర్భుడు. భూగర్భ అంటే భూమిని తన గర్భంలో దాల్చినవాడు. అలానే భూగర్భంలో కూడా తన శక్తి ఉన్నవాడు అంతా కూడా శ్రీ మహావిష్ణువే. మాధవ, ఇక్కడ మాధవ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. మా అంటే అమ్మ, అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి అనే అర్థం వస్తుంది. అలానే సర్వజ్ఞాన స్వరూపం అని మనం మధువు అని కూడా పిలుస్తాము. సో అటువంటి జ్ఞానస్వరూపుడు కాబట్టి మాధవుడు అని కూడా పిలుస్తాము. ఇక్కడ మధువు అనే రాక్షసుని చంపినందుకు గాను ఆ శ్రీ మహావిష్ణువు మధుసూదనుడుగా కూడా కొలవబడ్డాడు. మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న అన్నిటికంటే పెద్ద రాక్షసులు ఎవరు అంటే మన ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఇంద్రియములు కూడా మధువులుగా మనం కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే అవి ఎప్పుడు మన మాట వినం. మనం వాటిని జయిస్తే కనుక మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా మన మాట వింటుంది. సో అలాంటి మధువుల్ని, లేకపోతే అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించాలి అంటే కనుక ఏం చేయాలో తెలుసా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ విష్ణు సహస్రనామాలు చదవండి, సరిపోతుంది. రిమైనింగ్ శ్లోకాస్ అన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.